మధుర గీతాల గళములతో మదిని తాకేటి పదములని హృదయ గానాల స్వరములుగా పాడరా తీయగా. నేను సంగీత దర్శకుడిగా గాస్పెల్ మ్యూజిక్ నుంచి ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ నా సంగీత ప్రయాణంలో నాకు ఎన్నో ఆల్బమ్స్కి మరి ఆయన గాత్రాన్ని అందించి నా ఆల్బమ్స్లో నేను ఊహించిన విధంగా అంతకంటే ఎక్కువగా అద్భుతంగా పాడి నా పాటలను హిట్ చేసినటువంటి ఘనత చాలా పాటలు హండ్రెడ్స్ ఆఫ్ సాంగ్స్ సార్ పాడారండి. నేను 250 ఆల్బమ్స్ చేశాను. దగ్గర ఆల్బమ్కి వచ్చి 2-3 పాటలు చెప్పిన కనీసం 500 పాటలైనా పాడి ఉంటారు సార్ నా మ్యూజిక్లో. సో అటువంటి సార్ ఇప్పుడు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ పాడనా తీగ కార్యక్రమాన్ని ముఖ్యంగా పెట్టడానికి కారణం, నేను బాలుగారి దగ్గర పనిచేసినప్పుడు పాడుతా తీగని చూశాను. ఇంతమంది కళాకారులు, సంగీత కళాకారులను ఆయన తయారు చేసే విధానం, ప్రోత్సహించే విధానం, సో అదంతా చూసి నేను ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్గా వాద్య కళాకారులను తయారు చేస్తున్నాను. ఇండస్ట్రీ రేంజ్ వాయిస్లు మన చుట్టుపక్కల కూడా చాలా ఉన్నాయనేది నా ఉద్దేశం. అటువంటి కళాకారుల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళతో ఒక రికార్డింగ్ ఎలా పాడాలి, లైవ్ సింగింగ్ ఎలా పాడాలి, ఒక ప్రముఖ సింగర్ ఎలా పాడుతున్నారో అటువంటి డైనమిక్స్ వాళ్ళకి నేర్పించి పాడించాలి. దానికి ముందు ఏం చేయాలంటే సేకరించాలి అటువంటి కళాకారులని. ఎవరైతే ఉన్నారో ఆ మాణిక్యాలన్నింటినీ ఏరి ఒక మణిహారంగం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పాడన తీగ స్టార్ట్ చేశానండి. మరి ఇప్పుడు కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా వహీదాకి అప్పగిస్తున్నాను. సిరీస్ 2 2 రౌండ్స్లో జరుగుతుందండి. మొదటి రౌండ్ మెలోడీ రౌండ్, అంటే శ్రావ్యమైన గీతాలు ఉంటాయి. సెకండ్ రౌండ్ ఫాస్ట్ బీట్ రౌండ్, అంటే కొంచెం ఊర్రూతులుగించే గీతాలు మా కంటెస్టెంట్స్ అందరూ పాడబోతున్నారు. వినడానికి మీరందరూ రెడీగానే ఉన్నారు కదా. మరి ముందుగా శ్రీనివాస్ రావు గారు పెళ్లి పందిరి చిత్రం నుంచి ఎస్పి బాలు గారు, కేఎస్ చిత్ర గారు పాడిన నేస్తమా ఇద్దరి లోకం ఒకటేనమ్మ అనే పాట పాడడానికి మీ ముందుకు విచ్చేస్తున్నారు. మీ కరతాళ ధ్వనుల మధ్య. మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి, నేల, నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు. ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే, ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే, చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. మరి లోకంలో ఎన్ని రంగులున్నాయి, అవి ఎలా ఉంటాయి? బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు, ఎర్రదనం అంటే చెబుతుంది. పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు, ఎల్ల రంగు అట్టా ఉంటుంది. నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరువు అవుతావమ్మా. దిగులు రంగే నలుపు అనుకో, ప్రేమ పొంగే పసుపు అనుకో. భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే, చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండె
గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే, ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే. థ్యాంక్ యూ. మరి మీ పాటకి జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందామా? బంటి సార్. శ్రీనివాసరావు గారు చాలా బాగా పాడారు. మీరు మంచి హుషారుగా పాడారు కదా, నిజంగా మంచి జోష్తో పాడారు, మంచిగా ఉచ్చారణ అంత బాగుంది. కొంచెం అక్కక్కడ రిధం కొద్దిగా అంటే ఎత్తుకోవడం, అంటే మాట్లాడుతూ ఎత్తుకోవడం, కానీ చాలా బాగా పాడారు. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సార్. వాసు సార్. బాగుందండి సార్, చాలా థ్యాంక్ యూ సార్. మరి జడ్జెస్ చెప్పింది విన్నారు కదండి. నెక్స్ట్ రౌండ్ ఇంకా బాగా పాడాలి. ఓకే. నెక్స్ట్ మీ ముందుకు వస్తున్నారు హేమా జైన్ గారు. వీళ్ళకి తెలుగు రానప్పటికీ తెలుగు నేర్చుకుని పాట పాడుతున్నారండి. సో క్షణక్షణం చిత్రం కోసం ఇళయరాజా గారు సంగీతం సమకూర్చి ఎస్పీబీ బాలు గారు, కేఎస్ చిత్ర గారు పాడిన జామురాత్రి జాబిలమ్మ అనే పాట పాడడానికి విచ్చేస్తున్నారు హేమా జైన్ గారు. మీ కరతాళ ధ్వనుల మధ్య. జామురాతిరి జాబిలమ్మ జోలు పాడినా ఇలా, జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కలా, వయారి వాళ్ళు కళ్ళలో వరాల వెండి పూలవాన, స్వరాల ఊయలుగు విలా, జామురాతిరి జాబిలమ్మ జోలు పాడినా ఇలా. కుహు కుహు సరాగాలి శృతులుగా, కుశలమా అని స్నేహం పిలువగా, కిలకిల సమీపించే సడులతో ప్రతి పదాలేవో పలుకగా, కొనుకు రాకబుట్ట బొమ్మ గుబులుగున్నది, వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చని, జామురాతిరి జాబిలమ్మ జోల పాడినా ఇలా, జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కలా, తాననననా తాని నానా తాననననా. మరి మీ జాబిలమ్మ కోసం మా బంటి సార్ని అడిగి తెలుసుకుందాం సార్. ఎత్తుకోవడం బాగా ఎత్తుకున్నారమ్మా. అది వయ్యారి వాళ్ళు కళ్ళలో ఆశ్రిత ఎందుకు కాదు, నా నాన్న నాని నాన్న స్వరాల వేళ, అది అందాలన్నమాట. లా 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 లా. సో అంటే మీరు కొంచెం తక్కువ శృతి తీసుకుంటే బాగుండేది కదా. ఓపెనింగ్ బాగా ఎత్తుకున్నారు. సో కొంచెం మీరు స్వరస్థానం కొంచెం చూసుకుంటే బాగుంటుంది. గుడ్ జాబ్, గాడ్ బ్లెస్. సార్ మీరు ఇప్పుడు హమ్ చేస్తుంటే ఇక్కడ మాకు మహమ్మద్ రఫీ గారి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అంటే ఘంటసాల గారి ఫ్యాన్స్, బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యాన్స్, మహమ్మద్ రఫీ గారి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కాబట్టి రఫీ గారి పాట మీరు ఒకటి తర్వాత అనంతరం పాడాలి సార్. ఓకే, థ్యాంక్ యూ.
నెక్స్ట్ మీ ముందుకు విచ్చేస్తున్నారు నిన్నలేని అందమేదో అనే సాంగ్ పాడడానికి పూజాఫలం చిత్రం నుండి ఎస్ రాజేశ్వరరావు గారు సంగీతం సమకూర్చి ఘంటసాల గారు పాడిన ఈ పాటని పాడడానికి విచ్చేస్తున్నారు మోహన్ రావు గారు. మీ కరతాళ ధ్వనుల మధ్య నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలియరాని రాగమేదో తీగ సాగినెందుకో తీగ సాగినెందుకో నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పూచిన ప్రతి తరువక వధువు పువ్వు పువ్వున పొంగెను మధువు ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో మరి జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందామండి. బంటి సార్. మోహన్ రావు గారు, మీ ఏజ్ ఎంత అడగచ్చండి? మీ ఏజ్ ఎంత అండి? 55 ఇయర్స్కి అద్భుతంగా పాడారు మీరు నిజంగా. వెరీ నైస్. అంటే థ్యాంక్ యూ అండి. మళ్ళీ నేను సడన్గా ఓల్డ్ ఈజ్ గోల్డ్కి వెళ్ళిపోయాను అనమాట. అంత బాగుంది మీ గొంతు. అంటే ఐ థింక్ మధ్య మధ్యలో కొంచెం అటు అటు ఎత్తుకోవడం కానీ చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. మరొక్కసారి కరతాళ ధ్వనులతో. సంగీతం అనేది ఒక కళ, లేకపోతే ఎంతమందినో ఆకర్షించేటువంటి ఒక ప్రక్రియ. తర్వాత కొంతమందికి ఇది వృత్తి, కొంతమందికి ప్రవృత్తి. ఇవన్నీ పక్కన పెడితే మనస్సును ఎంతో ఆహ్లాదింపజేసేటువంటి ఒక గొప్ప, అది ఏంటో తెలియనటువంటి ఒక వింత సంగీతం. దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నా బాబు ఉన్నాడు, వాడికి భవిష్యత్తు సంగీతం. ఆయనకి ఆ సంగీతం ఎంత రిలాక్సేషన్ ఇస్తుందంటే ఆ పాటలు పాడుకోవడం వినడంలో, అది పాడేవారికి వినేవారికి అనుభూతి చాలా గొప్ప డ్రగ్ అండి. అది డ్రగ్ అనేది కదంటే. మరి నెక్స్ట్ మీ ముందుకు రాబోతున్నారు ఎటో వెళ్ళిపోయింది మనస్సు అంటూ నిన్నే పెళ్ళాడతా చిత్రం కోసం సందీప్ చౌతా గారు సంగీతం సమకూర్చి రాజేష్ గారు పాడారండి ఈ పాట. యాక్చువల్గా ఈ పాట అందరూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు అనుకుంటారు, కానీ ఈ సాంగ్ని ఒరిజినల్గా పాడింది రాజేష్ కృష్ణన్ గారు. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందండి, మనం కృషి చేస్తే ఎంతటి స్థాయికైనా చేరుకోగలుగుతాం కదండి. సో మనీష్ జైన్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం మీ కరతాళ ధ్వనుల మధ్య. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయింది వయసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏమైందో ఏమైందో ఏమైందో. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అది నీకు తెలుసు. ఓ చల్లగాలి
ఆచూకి తీసి కబురియలేవా ఏమైందో 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 ఏ స్నేహము కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు, ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదు. చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయింది వయసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా ఏమైందో ఏమైందో ఏమైందో. మరి మీ పాట ఎటు వెళ్ళిందో ఇప్పుడు బంటి గారిని అడిగి తెలుసుకుందాం. బంటి సార్. మనీష్ గారు ఫస్ట్ మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు. సో ఎత్తుకోవడం ప్రాబ్లం అయింది కొంచెం, శృతి అనమాట. మళ్ళా బ్యాక్ కరెక్ట్గా వచ్చేసారు మీరు. ఎక్స్ప్రెషన్ బాగా పాడారు. గుడ్, నైస్, కీప్ ఇట్ అప్ అండి. గాడ్ బ్లెస్. అలాగే ఈ పాట మనీష్ గారు పాడగానే నాకు ఫస్ట్ సందీప్ చౌదరి గారు బిజినేటర్, మీ ఫ్రెండ్ ఆయన. అలాగే ఆయన ఫ్రెండ్ శశిప్రీతం గారు గుర్తు. శశిప్రీతం గారు కూడా పాడాను. ఇప్పుడు శశిప్రీతం గారు ఎందుకు గుర్తు చేస్తున్నానంటేనండి, ఈ వేళలో నీవు ఏం చేస్తుంటా, ఈ పాట పాడింది ఎవరండి? అందరికీ తెలుసు, సునీత గారు. సునీత గారిని ఫస్ట్ గాయనిగా పరిచయం చేసింది బంటి గారు. మరి ఈరోజు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు. అదే శిష్యులు ఉన్నత స్థాయికి ఎదిగితే గురువులు సంతోషించే అటువంటి మనస్తత్వం ఉండడం కూడా చాలా అదొక గొప్ప విషయం. వాసు గారిని కూడా నేను అభినందిస్తానండి. కల్ముషన్ లేకుండా ఇంతమందిని తయారు చేసి ఓపిక. అక్కడ నేను రామాచారి గారిని చూశాను, ఇక్కడ వాసు గారిని చూశానండి. సో సునీత సంతోషం. వాసు నిజంగా శశిప్రీతం గారి పాట అంటే సందీప్ చౌదరి గారు అంటే గుర్తురాగానే ఆ విషయం చెప్పాలనిపించింది. నెక్స్ట్, థ్యాంక్ యూ సార్. బ్రతుకు తెరువు చిత్రం కోసం ఘంటసాల గారి సంగీతం సమకూర్చి ఆయనే గానం చేసిన అందమే ఆనందం అనే పాటను పాడడానికి మీ ముందుకు విచ్చేస్తున్నారు త్రినాథ్ రావు గారు, మీ కరతాళ ధ్వనుల మధ్య. అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం. ఒడిలో చెలి మోహన రాగం, ఒడిలో చెలి మోహన రాగం. జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం.
పడి లేచే కడలి తరంగం ఓ, ఓ, పడి లేచే కడలి తరంగం పడిలో జడిసిన సారంగం పడి లేచే కడలి తరంగం పడిలో జడిసిన సారంగం సుడిగాలిలో సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటక రంగం జీవితమే ఒక నాటక రంగం అందమే ఆనందం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరంగం అందమే ఆనందం ఓ, 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 మరి మీ పాట కోసం జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందాం. బంటి సార్. చాలా అద్భుతంగా పాడారు త్రినాథ్ గారు. మంచి ఎక్స్ప్రెషన్, గమకాలు చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది. చిత్చోర్ చిత్రం కోసం ఆర్డి బర్మన్ గారు సంగీతం సమకూర్చి కేజే జయస్దాస్ గారు పాడిన గోరి తేరీ గావ్ అనే పాటను పాడడానికి మీ ముందుకు విచ్చేస్తున్నారు ఆశా జైన్ గారు. మీ కరతాళ ధ్వనుల మధ్య. गोरी तेरा गाँव बड़ा प्यारा मैं तो गया मारा आके यहाँ रे उस पर रूप तेरा साधा चंद्रमा जो आधा आधा जवारे गोरी तेरा गाँव बड़ा प्यारा मैं तो गया मारा आके यहाँ रे जी करता है मोर के पैरों में पायलिया पहना दो कुह कुह गाती कोयलिया को फूलों का गहना दो यही घर अपना बनाने को पंछी करे देखो तिनके जवारे गोरी तेरा गाँव बड़ा प्यारा मैं तो गया मारा आके यहाँ रे उस पर रूप तेरा साधा चंद्रमा जो आधा आधा जवारे మరి మీ పాట కోసం జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందాం సార్. ఆశ గారు మంచి పాట ఎత్తుకున్నారు, కానీ చరణం పైకి పాడాలి కదా. जी करता है मोर के पाँव में पायलिया पहना दो कुह कुह गाती कोयलिया को फूलों से महका दो उस पर रूप तेरा साधा चंद्रमा जो आधा आधा जवारे
गोरी तेरा गाँव बड़ा प्यारा मैं तो गया मारा आके यहाँ रे आके यहाँ रे అది పైన ఎత్తుకోవడం అద్భుతం పైన సార్. ఆ శృతి మీరు అక్కడ తక్కువ చేశారు కదా, అట్లాంటప్పుడు ఏంటంటే మనము తక్కువ శృతి తీసుకోవాలన్నమాట. ఓకే, ఆ శృతి కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే, గుడ్ అండి. ఆశా గారు, మీరు బెస్ట్ సింగర్ సెలెక్ట్ అయ్యలేదు తెలియదు కానీ బంటి గారితో కోరస్ పాడతానికి సెలెక్ట్ అయిపోయారు ఆల్రెడీ. ఓకే, తర్వాత ఏంటంటే అంటే అందరు వాయిసెస్ బాగున్నాయి. ఓన్లీ థింగ్ ఇది ఏం లేదంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంతే. మనం శృతి పక్వంగా రోజు మనము పొద్దున్న లేచి శృతి బాక్స్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి మీరు. సా టు సా అన్నమాట. అది చేస్తే డెఫినెట్గా యూ విల్ కమ్. మంచిగా అందరు స్పోర్టివ్గా పాడుతున్నారు. దట్స్ ఐ లైక్ ఇట్ అనమాట. వెరీ గుడ్, గాడ్ బ్లెస్. అలాగే మంచి పాట తీసుకుని ఈయన కూడా పాటించేలా చేసేది ఆ పాట ఈయన ద్వారా వినడానికి కారణం వేరే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నీరాజనం చిత్రం కోసం ఓపి నాయర్ గారు సంగీతం సమకూర్చి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట నిన్ను చూడక నేనుండలేను. ఈ పాట పాడడానికి మీ ముందుకు విచ్చేస్తున్నారు ప్రభాకర్ గారు, మీ కరతాళ ధ్వనుల మధ్య. నేను చూడక నేనుండలేను, నేను చూడక నేనుండలేను. ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. ఏ హరి వెల్లు విరబూసినా నీ దరహాసమలు కొల్లిని, ఏ చిరుగాలి కదలాడినా నీ చరణాల శృతి వింటిని. నీ ప్రతి రాకలు ఎన్ని ససిరేఖలు, నీ ప్రతి రాకలు ఎన్ని ససిరేఖలు, చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. జన్మలో మరి ఆ జన్మలో, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. థ్యాంక్ యూ. మరి జడ్జెస్ని అడిగి తెలుసుకుందామండి. మంచి షాట్ సెలెక్ట్ చేసుకున్నారు ప్రభాకర్ గారు. మంచి త్రో బాగుంది, మీరు త్రో బాగుంది. అక్కడక్కడ కొంచెం శృతి చూసుకోవాలి అంతే. ల్యాండింగ్ నోట్స్ అనమాట.
నిన్ను చూడక నేనుండలేను ఏ నాలలా తరినాలా ల్యాండింగ్ నోట్స్ అన్నమాట కొంచెం అదే బాగుంది త్రో బాగుంది మంచి ఎత్తుకున్నా బాగా ఎత్తుకున్నా మంచి ఈ ఓపెన్ ఎయిర్ గారి సాంగ్ ఇందులో ఉన్న హమ్మింగ్ నేను మీతో పాటించే ప్రతి పాటలో ఒక హమ్మింగ్ పెడతారు ఇప్పుడు అది మాత్రం ఒక చిన్న విషయం ఏంటంటే మీరు ప్రతి పాటలోనే ఒక హమ్మింగ్ నేను మీకు వదిలేస్తాను. హమ్మింగ్ ఒకటి కంపోజ్ చేసుకుని ఒకటి వస్తాను, మీరు పాడిన సరే మీకు ఫ్రీడమ్ వదిలితే నేను కంపోజ్ చేసిన దానికంటే మీరు పాడిందే హైలైట్ అవుతుంది. అలాగే మీరు ఫ్రీడమ్ ఇస్తారు కదా వాసు. తర్వాత నా పాట చాలా ఎంజాయ్ చేసి పాడతారు సారు. ప్రేమ్ నగర్ చిత్రం కోసం కేవి మహదేవన్ గారు సంగీతం సమకూర్చి ఘంటసాల గారు పాడిన తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా అనే పాటను పాడడానికి మీ ముందుకు విచ్చేస్తున్నారు వెంకటేశ్వరరావు గారు మీ కరతాళ ధ్వనుల మధ్య. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా పేరులా సెలయేరులా కలకల కలకల కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తేట తేట తెలుగులా వెలుగులా తేరులా సెలయేరులా కలకల కలకల కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తెలుగువారి ఆడపడుచు ఎంకిలా ఎంకి కొప్పులోని ముద్ద బంతి పువ్వులా తెలుగువారి ఆడపడుచు ఎంకిలా ఎంకి కొప్పులోని ముద్ద బంతి పువ్వులా గోదారి కెరటాల గీతాల వల్ల నాలో పలికినది 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 చల్లగా చిరు చల్లుగా చలచల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా. మరి జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందామండి. బంటి సార్. అంటే సరే చాలా అద్భుతంగా అసలు హుషారుగా పాడారు మీరు, చాలా బాగా పాడారు. అలా నా ల్యాండింగ్ కొంచెం చూసుకోవాలి అంతే. చాలా బాగుంది, చాలా బాగా పాడారు. ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది అసలు. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम। ले लिया दिल, ओ हाय मेरा दिल, हाय दिल लेकर मुझको ना बदलाना, चुरा लिया
चुरा लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम बदल के मेरी तुम जिंदगानी कहीं बदल ना जाना सनम మరి మీ పాట కోసం జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందాం. प्रतीक सर जी आप बहुत अच्छा गाए. स्टार्टिंग ऊपर जब गाते हैं ना ले लिया और थोड़ा एक्सप्रेशन चुरा लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम बदलना है जिंदगानी बदलना जाना सनम ले लिया दिल हनना ने एक दिल है ना 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 चुरा लिया. सो एक्सप्रेशन थोड़ा जोड़े तो अच्छा थ्रो अच्छा है. बहुत अच्छा गए बाप आर्डर. కోకిలమ్మ చిత్రం కోసం ఎంఎస్ విశ్వనాథం గారి సంగీతం సమకూర్చి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పల్లవించవా నా గొంతులో ఈ సాంగ్ పాడడానికి మీ ముందుకు విచ్చేస్తున్నారు సూర్యప్రకాష్ గారు మీ కరతాల ధ్వనుల మధ్య. ఎంత ఆదుచితం. ఇప్పుడే రూమ్లో నేను ఈ పాట వినేసి వస్తున్నాను. సచ్ ఎ కోఇన్సిడెన్స్. నిజంగా ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అండి నిజంగా. అయితే వాసు గారి గురించి చెప్పాలి. అంతంత మంచి వాళ్ళందరినీ ట్రైన్ చేస్తున్నారు. అది ఎంత ఓపిక ఉండాలి నిజంగా. దట్స్ గ్రేట్ అండి. పేషెన్స్. సంతోషం సార్ నిజంగా. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ అండి. యంగర్ బ్రదర్, గాడ్ బ్లెస్ హిమ్ ఆల్వేస్. పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవే నాడు మలిచావు ఈ రాతిని నేనీ నాడు పలకాలి నేగేటిని నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవే నాడు మలిచావు ఈ రాతిని నేనీ నాడు పలకాలి నేగేటిని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో. థ్యాంక్ యూ. మరి మాకు కూడా జడ్జ్మెంట్ చెప్పాలని ఉంది సార్. మరి ఈ సాంగ్ కోసం చెప్పండి. సూర్యప్రకాష్ గారు అద్భుతంగా పాడారు. మంచి ఎక్స్ప్రెషన్ నిజంగా.
రూమ్లో ఏం విన్నానో అదే వినిపించింది నాకు ఇవాళ. చాలా బాగా పాడారు. గమకాలు బాగుంది. ఓపెనింగ్ కొంచెం ఆ ఒక్కటి చూసుకోవాలి, అదర్వైజ్ మళ్ళీ గమకాలంతా అద్భుతంగా పాడారు. చాలా బాగుందండి. ఒకసారి ఆ గమకం అనండి, మధ్యలో అన్నారు. చాలా బాగున్నారు, ఒకసారి విండి. ప్రణయ సుధా రాధా ఇప్పుడు పర్ఫెక్ట్, వెరీ గుడ్. నా బ్రతుకు నీది కాదా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, వెరీ నైస్ వెరీ నైస్, అబ్సల్యూట్. నెక్స్ట్ తూర్పు వెళ్ళే రైలు చిత్రం కోసం బాలుగారు సంగీతం సమకూర్చి బాలుగారు సుశీల గారు పాడిన పాట సందెపొద్దు అందాల చిన్నది. ఈ పాట పాడడానికి మీ ముందుకు విచ్చేస్తున్నారు యజ్ఞప్రసాద్ గారు, మీ కరతాళ ధ్వనుల మధ్య. సందెపొద్దు అందాలున్న చిన్నది, ఏటి నీట తానాలాడుతూ ఉన్నది. సందెపొద్దు అందాలున్న చిన్నది, ఏటి నీట తానాలాడుతూ ఉన్నది. బొమ్మల ముద్దు గుమ్మల పువ్వుల పాలనవుల మెరుపు తీగ మల్లె తలుకుమంటే ఈ అద్దాల ఒళ్ళంత ముద్దాడుకోన. సందెపొద్దు అందాలున్న చిన్నది, ఏటి నీట తానాలాడుతూ ఉన్నది. ఆగదాయి బుల్లోడల్లే అల్లరెడితే, రాలుగాయి రాగాలన్నీ రచ్చబెడితే, ఎవరైనా చూసారంటే అల్లరైపోతానయ్యో. వెన్నెలంటి బతుకంతా చీకటైపోతుందయ్యో. దీపమల్లె నేనుంటాను, తీపి రేపు తెస్తుంటాను. దీపమల్లె నేనుంటాను, తీపి రేపు తెస్తుంటాను. కలువ పువ్వు నువ్వై వెలుగు నేనై ఎలతేటి పాటల్లే చెలరేగిపోనా. సందెపొద్దు అందాలున్న చిన్నది, ఏటి నీట తానాలాడుతూ ఉన్నది. సందెపొద్దు అందాలున్న చిన్నది, ఏటి నీట తానాలాడుతూ ఉన్నది. మరి జడ్జెస్ పల్లవి ఒక్కసారి పాడరా, పల్లవి జస్ట్. సమాధులు కడుతున్నాం చందాలివ్వండి చిత్రం కోసం జీవి రాఘవులు గారు సంగీతం సమకూర్చి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన కలహంస నడకదాన పాటను ఇప్పుడు మీ ముందుకు పాడడానికి విచ్చేస్తున్నారు విజయ్ కుమార్ గారు, మీ కరతాళ ధ్వనుల మధ్య. కలహంస నడకదాన కమలాల కనులదాన, నీ కనులు నీలి కురులు నన్ను నిలువనీకున్నవే. కలహంస నడకదానా చెలిమేని కదలికలా అవి భరతనాట్యాలు, జవరాలి భంగిమలా అరుదైన శిల్పాలు,
చెలిమేని కదలికలా అవి భరతనాట్యాలు జవరాలి భంగిమలా అరుదైన శిల్పాలు కలలు తలపోసి కళలు కలబోసి ఎవరు మలిచేరు ఈ రూపం కలహంస నడకదాన కమలాల కనుల దాన నీ కనులు నీలి కురులు నన్ను నిలువనీకున్నవే కలహంస నడకదానా సో గురువుగారికి మెచ్చుకోవాలి, చాలా బాగా పాడారు. Thank you, sir. గమకాలు అయితే మంచి శృతిలో పాడారు. వెరీ బ్యూటిఫుల్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ చేయండి. ఏంటంటే ఓన్లీ అక్కడక్కడ కొంచెం షౌట్ తగ్గించుకోవాలన్నమాట. అంటే అరవకూడదు. ఆయన బాలుగారు ఎంత కంట్రోల్డ్గా అంటారు కదా, అది వస్తుంది స్లోగా విత్ ప్రాక్టీస్. అది మిగతా అంతా ఎక్స్ప్రెషన్ చాలా బాగున్నాయి. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాసు గారు మంచి శిష్యుని తయారు చేశారు మీరు. వీళ్ళందరితో ఒక గొప్ప ఆల్బమ్ చేయాలండి సార్ నా ఉద్దేశం. ఇందులో బెస్ట్ వాయిస్లతో ఒక మంచి కాన్సర్ట్ చేయాలి. అలాగే గర్వించదగ్గ ఆల్బమ్, అంటే ఒక ఏలూరు నుంచి ఒక మంచి ఆల్బమ్ చేశారు అనే సంతోషాన్ని మేము చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం సార్. మీ బ్లెస్సింగ్స్, మీ యొక్క గైడెన్స్ మాకు కావాలి. డెఫినెట్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన తరలిరాధ తనే వసంతం అనే పాటను పాడడానికి మీ ముందుకు విచ్చేస్తున్నారు అర్జున్ రావు గారు. మీ కరతాళ ధ్వనుల మధ్య తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏది సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కథ దిశెనెరుగని గమనము కథ తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. మరి మీ పాట కోసం జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందాం. నో వర్డ్స్ అర్జున్ గారు, నో వర్డ్స్ అంటున్నాను. అద్భుతంగా పాడారు. ఎక్స్ప్రెషన్, శృతి అన్నీ పర్ఫెక్ట్గా పాడారు.
మంచి కమర్షియల్ వాయిస్ మీది, మంచి మీరు ప్రాక్టీస్ చేయండి, వెళ్ళాలి మీరు. ఐ షుడ్ గో టు మంచి కాంపిటీషన్స్కి దీన్ని వెళ్ళండి. చాలా బాగుంది. మీరు మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నారు మీరు? నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే సపోజ్ ఎలా ఉంటుందంటే మనము ఆల్రెడీ ఉన్న పాటలన్నీ మనం పర్ఫెక్ట్గా పాడతాం. సపోజ్ కొత్త పాట ఇచ్చినప్పుడు అది మనం చేయగలగాలి, దానికి మనము న్యాయం చేకూర్చాలి. అది ఎప్పుడనంటే మనోధర్మం. మీది కొంచెం డిఫరెంట్గా ఉంది వాయిస్, ఇమిటేషన్ లేదు ఎక్కువ. బాగుంది, కంటిన్యూ చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి. అద్భుతం, వెరీ నైస్. బిగ్ హ్యాండ్ అండి, వెరీ నైస్. ఫస్ట్ పాడుతుంది ఇక బాలుగారి దారిలో రామాచారి గారు పాడేవారు చూసారు సార్. అవునవును, బాగుంది. అంటే అదే అండి, పర్ఫెక్ట్గా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ పొద్దున్న లేచి అకార సాధన అవన్నీ చేసి ఒక సింగిల్ మైండెడ్, అంటే అవకాశాలను కాకుండా ప్రాక్టీసే మెయిన్ పెట్టుకోవాలి మెయిన్గా. అంటే అవకాశాలు సెకండరీ. ఇప్పుడు బాలు గారు వాళ్ళందరూ కూడా ఎంత సాధన చేసేవారు అందరు. యేసుదాస్ సార్ కానీ, బాలు గారు కానీ, మనో గారు అయితే ఆయన అసలు అవలీలగా పద్యాలు ఇవన్నీ పర్ఫెక్ట్ అనమాట. అంటే మనం పట్టు సాధించాలి, పట్టు సాధించవచ్చు. పొద్దున్న లేవాలి, ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బిట్వీన్ 4 to 6 ఎవరు ప్రాక్టీస్ చేస్తారో all the people in any field who woke up early are successful. Late, always late in life అనమాట. సో ఎస్పెషల్లీ మ్యూజిషియన్స్ అందరం మనం కంపల్సరీగా పొద్దున్న లేవాలి. వాయిస్ని ఎక్కువ మాట్లాడకుండా సంగీతం కోసం యూజ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. కొంచెం కేర్ తీసుకుని మనం చేస్తే డెఫినెట్గా అందరూ మంచి సింగర్స్ అవుతారు. ఒకటి అంటే మనం ఫేమ్ అవన్నీ చూడొద్దండి. అందరు కూడా మనం ఎంజాయ్ చేద్దాం మ్యూజిక్. ఫస్ట్ థింగ్ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది ఫేమస్ అవన్నీ కూడా అది డెస్టినీ, లక్. అది మనం ట్రై చేయాలి. రాలేదంతా మాత్రం ఫీల్ అవ్వకూడదు. లెట్స్ ఎంజాయ్ మ్యూజిక్ బేసిక్గా. ఓకే, గాడ్ బ్లెస్. థ్యాంక్స్. తపస్సు చిత్రం కోసం రాజ్కోటి గారు సంగీతం సమకూర్చి మనోగారు పాడిన తలుకుమన్నది కులుకుల తార అనే పాటను పాడడానికి మీ ముందుకు విచ్చేస్తున్నారు వెంకట్ గారు, మీ కరతాళ ధ్వనుల మధ్య. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. ఓ మైనా వదలనిక ఏమైనా, నాలోన శ్రీదిలయలు నీవేనా. గుండెల్లోన నుండి ఊహ నీవే కిరణ్, రావే కిరణ్. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపు సితార. కొండకోన తోడుగా ఎండవాన చూడగా ఈడు జోడుగా ఎన్నో ఊసులాడగా తోడు నీడగా ఈడు గోదారి పొంగింది చూడు నా దారికొచ్చింది నేడు ఆశ తీరగా. ప్రేమ మాగాని పండింది నేడు మారాని పారాని తోటి నన్ను చేరగా.
పువ్వుల జంటగా ఓ సాగే వేళలో నవ్వుల పంటగా ఓ రావే నా కిరణ్ తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార ఓ మైనా వదలనిక ఏమైనా నాలోన శృతిలయలు నీవేనా గుండెల్లోన నిండి ఊహ నీవే కిరణ్ రావే కిరణ్. థ్యాంక్ యూ సార్. మరి మీ పాటలో తలుకు బెలుకులు బాగుందండి, బంతి సార్ మీది కొత్తగా చెప్తారు. ఉంది వాయిస్ యాక్చువల్లీ చాలా బాగుంది. ఆ అనడంలో అనేది తళ్ళుకు అనేది బాగా పాడారండి. నైస్. థ్యాంక్ యూ సార్. పైకి వెళ్ళినా కూడా బాగా పాడింది. కొత్తగా ఉంది వాయిస్ మీది. థ్యాంక్ యూ సార్. నేర్చుకుంటున్నారా మీరేమైనా? నేర్చుకుంటున్నాను సార్. నేర్చుకుంటే బాగుంటుంది. ఫోక్ స్టైల్ దానికి చాలా బాగుంటుంది మీ వాయిస్ అసలు. ఫోక్ సాంగ్స్ అంటే కొంచెం హుషారు అని బాగుందండి. నైస్, మంచి సాంగ్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్.